కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల్లో భాజపా, తెరాస పార్టీలను పడగొట్టి కాంగ్రెస్ విజయదుందుభి మోగించడంతో బీజేపీ, బీఆర్ఎస్ ప్రతిపక్షానికే పరిమితమయ్యాయి. ఈ గెలుపుతో తెలంగాణలో కాంగ్రెస్కు ఎనలేని ఉత్సాహం వచ్చింది. ఇదే క్రమంలో త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో కనీసం డజన్కి పైగా సీట్లు గెలవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ధీటైన అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ చేస్తోంది. నియోజకవర్గానికి ఒకరు లేదా ఇద్దరు పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీకి పంపనున్నట్లు చెబుతున్నారు. వీటిలో ఖమ్మం స్థానానికి పోటీ తీవ్రంగా ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట టికెట్ దక్కని పటేల్ రమేష్ రెడ్డికి లోక్సభ ఎన్నికల్లో నల్గొండ టికెట్ హామీ ఇచ్చారు. అయితే ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానారెడ్డి పోటీకి తాను సిద్ధమని ప్రకటించారు. ఆయనకు నల్గొండ టికెట్ ఇస్తే రమేష్ రెడ్డిని భువనగిరి నుంచి పోటీ చేయించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటికీ భువనగిరి టికెట్ పైనే ఆశలు పెట్టుకున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి కొద్ది రోజులుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెజార్టీ అభ్యర్థులు పోటీకి వస్తున్న నేపథ్యంలో నల్గొండ, భువనగిరి సీట్లు ఎట్లా సర్దుబాటు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ నుంచి అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మహబూబ్ నగర్ నుంచి చల్లా వంశీధర్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి కుసుమ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. నిజామాబాద్ నుంచి ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు పేరు ప్రధానంగా పరిశీలిస్తున్నారు. మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. నాగర్ కర్నూలు నుంచి సంపత్ కుమార్, వరంగల్ నుంచి అద్దంకి దయాకర్, పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్ కుమారుడు వంశీ పేర్లు ప్రధానంగా పరిశీలిస్తున్నారు. అయితే ఖమ్మం మాత్రం పెండింగ్ లో ఉందట. లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేయాలంటూ ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీని కోరుతూ టీపీసీసీ ఇప్పటికే తీర్మానాన్ని ఆమోదించి పంపిన సంగతి తెలిసిందే. ఆరోగ్య పరిస్థితుల రీత్యా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో సోనియా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకుంటే ఇక్కడ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన బూత్ లెవెల్ ఏజెంట్లతో గురువారం సమావేశం నిర్వహిస్తోంది. దీనికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. ఈ భేటీలో లోక్సభ ఎన్నికల్లో అనుసరించవలసిన విధానాలపై బూత్ లెవెల్లో ఏజెంట్లకు, మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.